నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. సూర్యోస్మి సార్, వక్రగతి చెందటం గ్రహాలు అనేవి మనం వింటూనే ఉంటాం. ఎలాగో రాహుకేతువులు ఎప్పుడు వక్రంలోనే అంటే రివర్స్ లోనే తిరుగుతూ ఉంటాయి. అయితే గురుగ్రహం వక్రించింది. మనం ఈ మధ్య కాలంలోనే గురుగ్రహం వక్రించడం జరిగింది. అలాగే శని వక్రగతి కూడా స్టార్ట్ అయింది, శుక్ర వక్రగతి స్టార్ట్ అయింది, ఇక బుధ వక్రగతి కూడా స్టార్ట్ కాబోతోంది. అలాగే నేనున్నది సూర్యుడు కూడా బుధ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఆ వక్రగతి యొక్క ఎఫెక్ట్స్ కూడా ఇస్తుంటాయి. సూర్యుడు ఎప్పుడు వక్రం తిరగరు, ఎప్పుడు స్ట్రైట్ గానే వెళ్తూ ఉంటారు అని అంటూ ఉంటారు కదా. స్ట్రైట్ గానే వెళ్తారు. మరి ఏంటి ఇన్ని వక్రగతులు ఏంటి అసలు? దేనికి సంకేతం ఇది? అంటే గ్రహాలు సైంటిఫిక్ గా మాట్లాడినప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మరు. వీళ్ళ వల్ల ట్రాష్ అడుగుడ్డు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు గ్రహాలు నడక వక్రం అంటే ఏంటి దీని అర్థం? ఆ గ్రహాల తాలూకు వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ మనం రిసీవ్ చేసుకోలేకపోవడం. ఇది కేవలం అంటే మనకి తెలుసు కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకని ఏదైతే వక్రించినటువంటి గ్రహం ఉందో దానికి ఇక్కడ మనం ఏం చేస్తాం? శుక్రగ్రహం వక్రించింది, దానివల్ల వచ్చే చెడు ఫలితాలు ఏముంటాయి? మగవాళ్ళు అయితే ఆడవాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారా? అంటే ఇలాంటివి వస్తాయి. శుక్రుడు కారకత్వాలన్నీ కూడా మన జాతకంలో మనం పొందాల్సిన వాటిని కొంచెం కోల్పోతాం మన జాతకంలో శుక్రుడు ఉన్న స్థితిని బట్టి. అలాగే ఏ గ్రహం అయినా సరే ఆయా జాతకాల్లో ఆ పవర్ని కోల్పోతూ ఉంటుంది వక్రగతి ఉండడం వల్ల. ఇప్పుడు నాకు సహజంగానే నా జాతకంలో శుక్రుడు వక్రించిన శుక్రుడు వక్ర అంటే ఉన్న స్థానం నుంచి ఆయన వెనక్కి ఉంటాడు. అంటే ఇప్పుడు నాకు 9లో కనిపిస్తున్నాడు అనుకుందాం, కానీ ఆయన ఒరిజినల్ గా ఉండేది 8th లో ఉన్నట్టు ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం ఫలితం తీసుకోవాలి? 9 ఫలితాన్ని కాదు, 8 ఫలితాన్ని తీసుకోవాలి. ఇలాగ ఇప్పుడు ఆ ఉన్న స్థానంలో అక్కడ ఉన్నటువంటి డిగ్రీలు కొంచెం వెనక్కి ఉన్నప్పుడు దాని తాలూకు ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి శక్తిని పెంచడం కోసం మనం ఆ స్తోత్ర నామాల్ని పారాయణం చేస్తూ ఉంటాం. మనకు వచ్చే చెడుని తగ్గించుకోవడం కోసం ఆ గ్రహానికి బలం. అంటే ఇక్కడ నుంచి మనం శుక్రుడికి గ్రహానికి మంత్రం చదివితే పైకి వెళ్ళి శుక్రుడికి అందడం కాదు, మన శరీరంలో స్వాదిష్టాన చక్రం బలహీనపడుతుంది. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న చక్రాలు అక్కడ ఉన్నటువంటి గ్రహాలకి కనెక్షన్ ఉంటుంది. మనం అక్కడ నుంచి వచ్చే ఎనర్జీ తగ్గింది, అందుకని మనకి మనం ఎనర్జీని పెంచుకోవడం కోసం చేసి స్తోత్ర పారాయణాలు, అష్టోత్తరాలు ఇవే హెల్ప్ ఇస్తాయా? 100% హెల్ప్. వీటిలన్నిటికి ఆధిపత్యాన్ని ఎవరు తీసుకుంటారు? గ్రహరాజు ఎవరు? సూర్యుడు. ఈ 7 గుర్రాలని పట్టుకుని నడిపించే సూర్యగ్రహం అంటే మన మణిపూరకం. ఈయన మధ్యలో ఉంటాడు. కిందకున్న గ్రహాలు కిందకుంటాయి, పైకున్న గ్రహాలు పైకుంటాయి. వీటిలన్నిటినీ కూడా తన ఆధిపత్యంలో ఉంచుకుంటారు రవి. కాబట్టి సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం ద్వారా మనం ఈ గ్రహాలని అదుపులో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కింద జడ్పీటీసీ చైర్మన్స్ ఇలా ఉంటారు కదా. వీళ్ళన్నిటికీ ఎవరు ప్రధానమంత్రి. ఆయన ఆజ్ఞని అనుసరిస్తూ పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఈ గ్రహాలు ఆ గ్రహాధిపతిని పట్టుకుంటే వీళ్ళందరూ కూడా శాంతిస్తారు కదా. ఇక్కడ మీరు కర్కాటకంలో రవి కూడా వక్రగతిలో ఉన్నారు అని అన్నారు. రేపు 17వ తారీఖున ఆయన కర్కాటకం నుంచి సింహ సంక్రమణం. ప్రతి నెల మనకి సంక్రమణాలు జరుగుతాయి. ఈయన ఇప్పుడు సింహంలోకి ప్రవేశించేస్తున్నారు. స్వతహాగా ఆయన స్వక్షేత్రం సింహరాశి. ఇక అక్కడ ఉండి ఆయన తన ఆధిపత్యాన్ని, ఆయనకు దృష్టులు కూడా ఉంటాయి కదా. ఏ గ్రహం అయితే వక్రించి చెడు స్వభావాన్ని చూపిస్తుందో దాంట్లో కంట్రోల్ చేసేస్తాడు. ఆయన దగ్గరగా ఏ గ్రహం వచ్చినా, ఆయన చూపు ఏ గ్రహం మీద అయినా పడినా ఆయన చెప్పినట్టు వినాల్సిందే కదా. చంద్రుడు కానీ ఎవరైనా సరే రవిగ్రహం దగ్గరగా ఉంటే ఇబ్బందులు, అంటే ఆ గ్రహాలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి. మనం నాభిని సరిగ్గా ఉంచుకోగలిగితే, మనం మాట్లాడుకుంటే సైన్స్ పరంగా మాట్లాడుకుంటే రవిగ్రహం మన శరీరంలో ఉంది. అరుగుదల విషయంలో ఇబ్బందులు వస్తాయి వక్రంగా ఉంటే, సరిగ్గా పని చేయకపోతే. మనం ఆ చాంటింగ్స్ లేదా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా, యోగా ఆసనాలు చేయడం ద్వారా నాభి చక్రం బాగుంది అన్నప్పుడు మిగతా చక్రాలన్నింటినీ కంట్రోల్లో తీసుకొస్తుంది. గురుబలం పెరుగుతుంది, స్వాదిష్టానం బలంగా ఉంటుంది, మూలాధారం వెళ్తుంది. మూలాధారం అంటే కుజుడు, గురుడు అంటే హృదయం, విశుద్ధి అంటే బుధుడు. అంటే వక్రంగా ఉంటాయి అంటే మనం నోట్లోంచి వచ్చే మాట వక్రంగా ఉంటాయి. రివర్స్ లో మాట్లాడు అంటే తిన్న ఆహారం బాగాలేదు కాబట్టి, అది చెడిపోయింది కాబట్టి మాట సరిగ్గా రాలేదు.
శని వక్రం అనుకుందాం, ఆజ్ఞా చక్ర, నీ ఆలోచన విధానంలో బలహీనత వచ్చింది. ఎప్పుడు నువ్వు తిన్న తిండి సరైనది లేదు కాబట్టి, అంటే సత్వతమో రజోగుణ పదార్థం గుణాలు కలిగినటువంటి పదార్థాలు తినడం ద్వారా నువ్వు ఈ శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువుల్ని షట్ చక్రాలని అదుపులో ఉంచుకోగలుగుతావు. దానికి ప్రతీకగా గ్రహాల రూపంలో మనకి ఆకాశంలో ఉన్నట్టు చెప్తారు. వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధం అది. రైట్. ఇంకా సహస్రారానికి ఏం లేదా? సహస్రారం ఇక మొత్తం అంతా ఓంకారమే. సృష్టి ఆది ప్రణవనాథం ఓంకారం, సహస్రం అన్ని అందులోనే ఉన్నాయి కదా. రైట్. విష్ణు స్వరూపం అదంతా కూడా. రైట్ రైట్. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్పదలుచుకున్నది సూర్య ఆరాధన ఎలాంటి వక్రగతినైనా ఎదుర్కొంటుంది. ఎలాంటి గ్రహాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయనలోంచి వచ్చే కిరణాలు ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క కిరణంలోంచి శుక్రుడు పుట్టాడు, ఒక్కొక్క కిరణంలోంచి రవి పుట్టారు, శనేశ్వరుల వారు పుట్టారు. ఇలా ఆయన కిరణాల్లోంచి వచ్చినటువంటి ఈ గ్రహాలు కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహరాజుని పట్టుకుంటే, గ్రహాధిపతిని పట్టుకుంటే ఇక ఇబ్బంది ఏముంటుందమ్మా. అంటే ఇవన్నీ మనం చూస్తున్నాం, ఎక్కువ వింటున్నాం, భయపడుతున్నారు, అడుగుతున్నారు ఆ గ్రహం ఇలా ఉంది, ఈ గ్రహం ఇలా ఉంది, గురుడేమో మనకి మేషంలో రాహుతో గురు చండాల యోగంలో ఉన్నాడు, ఇలా భయపడుతున్నారు. కాబట్టి అలాంటివి భయపడకుండా మనల్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే, మనం ప్రధానమైనటువంటి గ్రహాన్ని పట్టుకోగలిగితే, మన మనస్సుని, ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి, ఆత్మ బలంగా ఉంటే మిగతా ఏవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదు, భయపడాల్సిన పని లేదు. సూర్యారాధన అన్నిటికన్నా శ్రేష్టమైంది. ఇక తర్వాత మీకు వక్రించినటువంటి గ్రహం విష్ణుమూర్తిని పట్టుకుంటే బుధుడు కంట్రోల్లో వస్తారు, దత్తాత్రేయుడు దక్షిణామూర్తిని పట్టుకుంటే గురుడు బాగుంటాడు, లక్ష్మీదేవి ఆరాధన చేస్తే శుక్రుడు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తే కుజుడు, కేతువు కూడా, గణపతిని ఆరాధిస్తే కేతువు. అది అన్ని గ్రహాలు ఇప్పుడు మన పంచాయతీలో అన్ని వచ్చేసినాయి. శివారాధన చేస్తే శనీశ్వరుడు, ఆంజనేయ స్వామి ఆరాధన, శివారాధన చేస్తే శనేశ్వరుల వారు. అన్ని గ్రహాలు కంట్రోల్ అక్కడే ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వదేవాత్మక స్వరూపుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తే అన్ని గ్రహాలు కూడా అధీనంలో ఉంటాయి, భయపడాల్సిన పని లేదు. సూర్య నమస్కారాలు చేయమంటున్నారు. కంపల్సరీ అందరూ ఆచరించాల్సినటువంటి ధర్మం సూర్యుని ఆరాధించడం. సూర్యారాధన చేయండి, ఆరోగ్యంగా ఉండండి. రైట్. శరీరం సహకరించని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే కాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కదా, సూర్య నమస్కారాలు చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి ఏంటి ఆల్టర్నేట్? సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఇదే మాట, స్వామి నిన్ను అర్చించాలనుకుంటున్నాం, మా వల్ల కావట్లేదు, మీ నమస్కారాలు చేయాలనుకుంటున్నాం, మా వల్ల కావట్లేదు, మాకు ఆరోగ్యాన్ని చేకూర్చండి అని నమస్కారం చేయండి. చేస్తూ చేస్తూ ఉంటే ఆ సూర్యుడే మిమ్మల్ని లేపి మీతో నమస్కారాలు చేయించుకుంటాడేమో. 100% జరుగుతుంది. అయితే శరీరం సహకరించకపోవడం ఒకటి, మనసు సహకరించకపోవడం ఇంకోటి, బద్ధకం రూపంలో. దానికి ఏం చేయమంటారు చెప్పండి? ముందు కొంచెం అంటే ఇక్కడ ఫస్ట్ శరీరం బద్ధకంగా ఉంటుంది, అప్పుడు దానికి ఇంకా ఏమీ చేయలేక మనసు కూడా దానికి లోబడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నిద్ర. అంటే మనం అక్కడ చంద్రుడిని ప్రభావితం చేయలేకపోతున్నాం. అంటే మెలకువగా ఉండి కావాలని ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల చంద్రుడు పాడవుతున్నాడు. చంద్రుడు పాడైతే మనసు పాడవుతుంది, మనసు పాడైతే పొద్దున ఆటోమేటిక్గా శరీరం రవి. అందుకని చంద్రుణ్ణి మనం త్వరగా తీసుకురాగలిగితే, త్వరగా నిద్రపోగలిగితే ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. ఈ రాత్రులు తినడం అనేది శరీరం బద్ధకంగా ఉండడానికి ప్రధాన కారణం. ఇక్కడ మీకు ఈ బద్ధకం విషయంలో ఎవరు గుర్తొస్తారమ్మా? ఎక్కువ తినేసి ఎక్కువ నిద్రపోయి కుంభకర్ణుడు. ఒరిజినల్గా వేదాలలో అంటమ్మా 3 గంటల కన్నా ఆయన ఎక్కువ నిద్రపోడంట కుంభకర్ణుడు. అదేంటి 6 నెలలు తింటాడు 6 నెలలు పడుకుంటాడు అని విన్నాను. అలా చెప్పడం జరిగింది, కానీ ఒరిజినల్గా అయితే వేదంలో శాస్త్రంలో ఉన్నది ప్రకారం కుంభకర్ణుడు చాలా తక్కువ పడుకుంటారట, ఎక్కువ తిని తక్కువ పడుకుంటారు. ఎక్కువ తింటాడు, తక్కువ తింటారు, ఆయన బాగా తింటారు, ఆయన తక్కువ పడుకుంటారు. అది అసలు మరి ఎందుకు ఆయనకు అలా పెట్టింది అనేది మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం, కుంభకర్ణుడి నిద్ర గురించి, బద్ధకం గురించి. తప్పకుండా. అయితే మరి యుద్ధం జరిగే సమయంలో, రామరావణ యుద్ధం జరిగే సమయంలో ఆయన లేపడానికి కొన్ని అవి మనకి కవులు కల్పనలు చేయడం ద్వారా సినిమాటిక్ అవి చూసాం, కానీ వేదంలో అలా లేదంట. దాని గురించి ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. ఆయన ఏంటి అనేది మీకు నేను వివరణిస్తాను. వాళ్ళ దాని గురించి చదవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నిద్ర గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తక్కువ తినాలి, నైట్ తక్కువ తింటే మీరు తేలికగా ఉంటారు, త్వరగా నిద్రపోగలుగుతారు. అంటే ఫస్ట్ అలవాటు అయింది కాబట్టి ఒక 2-3 రోజులు ఇబ్బంది పడవచ్చేమో, కానీ తర్వాత హ్యాపీగా ఉంటారు. త్వరగా మెలకు వస్తుంది, త్వరగా మెలకు వస్తే ఆటోమేటిక్గా పూజ చేస్తారు, అన్ని సెట్ అవుతాయి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సూర్యోస్మి.